ఐపీఎల్ 2024 64వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ అయితే ఈరోజు అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే ప్లే ఆఫ్ రేస్లో చాలా కీలకమైన మ్యాచ్. మెయిన్లీ మ్యాచ్ యొక్క రిజల్ట్ మీద మరి కొన్ని టీమ్స్ యొక్క తలరాత ఆధారపడి ఉంది. బట్ ఎనివే మనం ఈ వీడియోలో ఈ జట్ల తరపున తలపడబోయే ప్లేయర్స్ మధ్య ఉన్న టాప్ 5 ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. నెంబర్ 5 మార్కస్ స్టోయినిస్ వర్సెస్ ముఖేష్ కుమార్. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండబోయేది మోస్ట్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ స్టోయినిస్ చూసుకుంటే ప్రజెంట్ అంత మంచి ఫామ్లో లేడు. గత కొన్ని మ్యాచ్లకు ఎక్కువ రన్స్ చేయట్లేదు. ఎస్పెషల్లీ మిడిల్ ఓవర్స్లో స్ట్రైక్ రొటేట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. సో ఈ మ్యాచ్లో అయితే స్టోయినిస్ ముఖేష్ కుమార్ లాంటి ఒక ఇన్ఫార్మ్ పేస్ బౌలర్ను ఫేస్ చేయాలి. మెయిన్లీ ముఖేష్ కుమార్ చూసుకుంటే మిడిల్ ఓవర్స్లో కాస్త మెరుగ్గానే బౌలింగ్ చేస్తున్నాడు. సో ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ చూసుకుంటే 3 ఇన్నింగ్స్లో 10 బాల్స్ ఆడిన స్టోయినిస్ 8 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఆల్సో ముఖేష్ కుమార్ బౌలింగ్లో ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. సో డెఫినెట్లీ మరోసారి ఇద్దరు ప్లేయర్స్ మధ్య మనమైతే ఒక మంచి బ్యాటిల్ చూసే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 4 రిషబ్ పంత్ వర్సెస్ రవి బిష్ణోయ్. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండిపోయి ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో పంత్ లేకపోవడం వల్ల డీసీ బ్యాటింగ్ ఎలా కొలాప్స్ అయిందో మనం క్లియర్గా చూసాం. సో మిడిల్ ఆర్డర్లో పంత్ యొక్క ప్రెజెన్స్ అనేది డీసీ టీంకు చాలా ఇంపార్టెంట్. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే అతను క్వాలిటీ ఎల్ఎస్జీ స్పిన్ అటాక్ను ఫేస్ చేయాలి. మెయిన్లీ యంగ్స్టర్ అనే రవి బిష్ణోయ్కు రిషబ్ పంత్ మీద చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు 6 ఇన్నింగ్స్లో తలపడితే 47 బాల్స్ వేసిన అతను కేవలం 54 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ పంత్ను 2 టైమ్స్ అవుట్ చేశాడు. యావరేజ్ పరంగా చూసుకున్న స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న బిష్ణోయ్కి అయితే పంత్ మీద చాలా మంచి రికార్డు ఉంది. పైకి ఆడ చూసుకుంటే రిషబ్ పంత్ స్పిన్ బౌలింగ్ ఆడేందుకు చాలా తడబడుతున్నాడు. పేస్ బౌలర్స్కి అగైనెస్ట్ అతని స్ట్రైక్ రేట్ 170+ ఉంటే స్పిన్నర్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా తక్కువగా ఉంది. అరౌండ్ 120గానే ఉంది. చూడాలి మరి మ్యాచ్లో రిషబ్ పంత్ బిష్ణోయ్ లాంటి ఒక క్వాలిటీ స్పిన్నర్ ఎలా ఫేస్ చేస్తాడనేది. నెంబర్ 3 కేఎల్ రాహుల్ వర్సెస్ అక్షర్ పటేల్. ఇదైతే ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ మధ్య జరగబోయే ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్. మెయిన్లీ కేఎల్ రాహుల్ పవర్ ప్లేలో రన్స్ కొట్టేందుకు చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే అతను చాలా స్లో ఇన్నింగ్స్ ఆడాడు. సో రాహుల్ అయితే ఆడది ఖచ్చితంగా తన స్ట్రైక్ రేట్తో కొంతవరకు ఇబ్బంది పడుతున్నాడు. అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే అతను ఇన్ఫార్మ్ అక్షర్ పటేల్ను ఫేస్ చేయాలి. మెయిన్లీ పటేల్ ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్. దీంతో ఖచ్చితంగా రాహుల్ను స్ట్రగుల్ చేయగలడు. ఇన్ఫాక్ట్ ప్రీవియస్గా వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ చూసుకుంటే రాహుల్ చాలా ఇబ్బంది పడ్డాడు. ఇద్దరు 6 ఇన్నింగ్స్లో తలపెడితే 39 బాల్స్ వేసిన అతను 30 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ రాహుల్ను 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో ఖచ్చితంగా మరోసారి అయితే ఈ మ్యాచ్లో ఇద్దరు ప్లేయర్స్ మధ్య ఒక మంచి బ్యాటిల్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అక్షర్ పటేల్కు మార్కస్ స్టోయినిస్ మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ కేఎల్ రాహుల్ కంటే తక్కువ స్ట్రైక్ రేట్తో మార్కస్ స్టోయినిస్ని ఆడించాడు అతను. సో డెఫినెట్లీ మ్యాచ్లో అక్షర్ పటేల్ డీసీ బౌలింగ్లో చాలా కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 2 జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ వర్సెస్ నెవెనిల్ హక్. ఇదైతే పవర్ ప్లేలో ఉండిపోయి మోస్ట్ ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ 2 జట్లు ప్రీవియస్గా తలపడినప్పుడు ఫ్రేజర్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్ఫాక్ట్ ఒక హాఫ్ సెంచరీ కొట్టి ఢిల్లీ విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. పైగా ప్రజెంట్ అతని ఫామ్ చూసుకుని ఎక్కడో ఆకాశంలో ఉంది. సో లక్నో టీం అయితే ఫ్రేజర్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిది. అండ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ వెపన్ నెవెనిల్ హక్. ఎందుకంటే అతను ఆల్రెడీ ఈ ఏడాది చాలా వరకు మంచి బౌలింగ్ చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రీవియస్గా 2 జట్లు తలపడినప్పుడు ఫ్రేజర్ని అవుట్ చేసింది అతనే. సో ఒక్క ఇన్నింగ్స్లో 5 బంతులు వేసిన అతను కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి ఫ్రేజర్ వికెట్ని తీశాడు. సో దీంతో ఖచ్చితంగా మరోసారి ఇద్దరు ప్లేయర్స్ మధ్య మనమైతే ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 1 నికోలస్ పురాన్ వర్సెస్ కుల్దీప్ యాదవ్. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండబోయేది మోస్ట్ యానిమేటెడ్ బ్యాటిల్. మెయిన్లీ నికోలస్ పురాన్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ఆడేందుకు ఎప్పుడు కూడా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. సో గత మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మీద అయితే పురాన్ కాస్త మెరుగైన బ్యాటింగే చేశాడు. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే అతను కుల్దీప్ యాదవ్ లాంటి ఒక స్ట్రాంగ్ బౌలర్ను ఫేస్ చేయాలి. వీళ్ళిద్దరు 9 ఇన్నింగ్స్లో తలపడితే 57 బాల్స్ వేసిన అతను 52 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ పురాన్ 5 టైమ్స్ అవుట్ చేశాడు. ఇన్ఫాక్ట్ ప్రీవియస్గా 2 జట్లు తలపడినప్పుడు కుల్దీప్ యాదవ్ నికోలస్ పురాన్ గోల్డెన్ డక్ అవుట్ చేశాడు. సో దీంతో ఖచ్చితంగా మరోసారి ఇద్దరి మధ్య అయితే మనం ఒక మంచి బ్యాటిల్ చూసే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి నికోలస్ పురాన్ ఈసారైనా కుల్దీప్ యాదవ్ను కౌంటర్ అటాక్ చేస్తాడో లేదో అనేది. సివిగేస్ డీసీ మరియు లక్నో జట్ల మధ్య జరగబోయే మ్యాచ్లో ఉన్న టాప్ 5 ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్. మరి వీటిలో మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.